హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేయండి ప్లీజ్. ఇప్పుడు కుక్కర్‌లో పలావ్ ఎలా చేయాలో చూద్దామండి. యాక్చువల్‌గా నేను స్టార్టింగ్ నుంచి చేసిన క్లిప్పింగ్ అనేది మిస్ అయిందండి. అందుకే నేను ఇప్పుడు ఇంగ్రీడియెంట్స్ అనేవి చెప్తాను. మీరు అలాగే చేసుకోండి. సింపుల్‌గా అయిపోతుందండి. ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టుకొని, అందులోని ఆయిల్ వేసుకొని, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడేమంటే ఈ బిర్యానీకి స్పెషల్ ఇప్పుడు మనకి బిర్యానీ స్పైసెస్ ఉంటాయి గదా! అవన్నీ అంటే లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మళ్ళీ అనాస పువ్వు, మళ్ళీ ఇంకా ఏవేవైనా స్పైసెస్ ఉంటాయి గదా! అవన్నీ ఏం చేయాలంటే మనము కచ్చా పచ్చాగా దంచుకోవాలండి. దంచుకున్న ఒక ఆనియన్ వేసుకొనైనా మిక్సీలో వేసుకోవచ్చు. లేదు అంటే మీకు రోట్లో అయినా దంచుకోవచ్చు. జంతుకున్న తర్వాత అది ఈ ఆయిల్‌లో వేసేసుకోవాలండి. వేసుకొని ఫ్రై చేశాక ఇప్పుడు నేను ఇందులో చూపిస్తున్నట్టుగా చికెన్ మ్యారినేట్ చేసి వేసుకోవాలి. చికెన్ మ్యారినేషన్‌కి ఏం చేయాలంటే ఉప్పు, కారం, పసుపు ఇంకా గరం మసాలా వేసుకొని నార్మల్‌గా మ్యారినేట్ చేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా సైడ్‌కి ఉంచేయండి. ఆ మ్యారినేట్ చేసిన చికెన్ అనేది ఇందులో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత చికెన్ కొంచెం ఫ్రై అయ్యాక ముందుగే బియ్యంని నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత ఆ నానబెట్టుకున్న రైస్ అనేది ఇందులో వేసుకోవాలి. మీకు కావాలంటే డైరెక్ట్‌గా కూడా వేసుకోవచ్చు. బట్ నేనైతే నానబెట్టుకున్నాను. అందులో వేసిన తర్వాత రైస్ కూడా బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్, ఇంకా గరం మసాలా, మళ్ళీ బిర్యానీ మసాలా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలా. కొంచెం బాగా మంచిగా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిపోతుంది. రైస్ ఎంత బాగా ఏగితే అంత బాగా వస్తదండి బిర్యానీ. అంటే పొడి పొడిగా వస్తది. చాలామంది పొడి పొడిగానే ఇష్టపడతారు గదా! అందుకు రైస్ ఒక కలర్ చేంజ్ వస్తుంది చూసారా? అంటే లైట్‌గా వైట్‌గా ట్రాన్స్‌పరెంట్ లాగా వస్తుంది. అంతవరకు ఫ్రై చేసుకోవాలండి. మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత పొడి పొడిగా వస్తుంది రైస్ అనేది. ఇప్పుడు నేను ఇందులో చూపిస్తున్నట్టుగా బాగా ఫ్రై చేసుకోవాలా. ఇందులో ఏం స్పైసెస్ వేరేగా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నాం కదా! ఆ మసాలాయే వేసుకోవాలి. ఇలా నేను రైస్ నానబెట్టుకున్న వాటర్‌ని ఇందులో వేసుకుంటున్నానండి. 1:2 రేషియో అండి. అంటే ఒక గ్లాస్ రైస్‌కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలా. మనం ఎక్కువ వేసుకోకూడదు. వేసుకుంటే మళ్ళీ అన్నం పొడి పొడిగా రాదు. నేనేం చేశానంటే ఆల్రెడీ వాటర్ అనేది కొంచెం కాచాను. కాచిపెట్టుకున్న వాటర్‌నే వేశాను. ఎందుకంటే బిర్యానీ కొంచెం ఫాస్ట్ కుక్ అవుతది. టేస్ట్ కూడా బావుంటుంది. ఇప్పుడు నార్మల్ వాటర్ వేసామనుకోండి అది బాయిల్ అయ్యే కొంచెం టైం పడతది. కొంచెం అంత టేస్ట్ అనిపించదు. అందుకే మాక్సిమం నేను ఎప్పుడైనా బిర్యానీ చేసినప్పుడు కొంచెం సైడ్‌కి ఇలా వాటర్ వేడి చేసుకుంటాను. ఆ వేడి చేసుకున్న వాటర్‌ని ఇందులో పోసుకున్నాను నేను. ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు సాల్ట్ సరిపోకపోతే కొంచెం వేసుకోండి. కారం గానీ ఏదైనా కారం అయితే సరిపోద్దండి. మనం మిర్చి ఏసుకున్నాం కదా! మనం చూసి వేసుకోవాలి. ఆ మిర్చి కారమే మొత్తం రావాలి. మనం వేరేగా కారం యాడ్ చేయకూడదు. ఇప్పుడు నాకు సాల్ట్ కొంచెం సరిపోలేదు కాబట్టి నేను సాల్ట్ వేసుకున్నాను ఇందులోని. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనము కుక్కర్ అనేది విజిల్‌కి పెట్టేయాలి. అంటే క్యాప్ క్లోజ్ చేసేసి 3 విజిల్స్ పెట్టుకోండి. మీకు కావాలంటే ఇంకా పొడి పొడిగా కావాలి అంటే మీడియం టు హై ఫ్లేమ్‌లో 2 విజిల్స్ పెట్టుకోండి. నేనైతే కొంచెం మీడియం హైలోనే 3 విజిల్స్ పెట్టుకున్నానండి. 3 విజిల్స్ పెట్టుకున్న తర్వాత నాకు విజిల్ వచ్చేసింది. ఇలా పైన అది వేపర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసుకుంటే చూడండి ఎంత ఈజీగా చికెన్ బిర్యానీ పులావ్ అనేది రెడీ అయిపోయింది. ఇది మేమైతే ఇలాగే చేస్తామండి. సింపుల్‌గా ఇంట్లో చేసుకోవాలి. ఏం తాంజాం లేకుండా చేసుకోవాలన్నప్పుడు ఇలాగే చేసుకోండి. చాలా బావుంటుంది. అంటే అన్ని స్పైసెస్ వేస్తే అది నోటికి తగులుకోవడం కొంతమందికి నచ్చదు గదా! అందుకే నేను ఈసారి ఇలా చేశాను. నేను బిర్యానీలో చాలా వెరైటీస్ చేస్తానండి. అందులో ఇదొక వెరైటీ. ఎవరికి వాళ్ళకి సెపరేట్ రెసిపీ అనేది ఉంటుంది గదా! అలాగే ఇది నా రెసిపీ అనుకోండి. చూసారా ముక్క కూడా ఎంత బాగా ఉడికిపోయిందో నీట్‌గా. మీకెప్పుడైనా టైం లేదు అన్నప్పుడు అన్నీ వేసి కుక్కర్‌లో చికెన్ అన్నీ వేసుకొని ఇలా పెట్టుకోండి. చాలా బాగొస్తుంది. ఎందుకంటే
నార్మల్‌గా మనం దమ్ బిర్యానీలు ఇవన్నీ తింటాం గదా! బాస్మతి రైస్‌తో. బట్ ఒక్కసారి నార్మల్ రైస్‌తో జేసుకొని చూడండి. ఇప్పుడు మనం రోజు ఇంట్లో అన్నం వండుకునే రైస్‌తోని చాలా టేస్ట్ ఉంటుందండి. అంటే బోర్ కొట్టదు. తినే కొద్దీ తినాలి అనిపిస్తుంటుంది. సేమ్ నాకు అంతేని. అందుకే ఈ రెసిపీ మీతో షేర్ చేసుకున్నాను. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. మీకు నచ్చితే కామెంట్ గూడా చేయండి మర్చిపోకండి. అట్‌లీస్ట్ మీరు ఎవరెవరు చూస్తున్నారో గూడా నాకు తెలుస్తుంది గదా! థాంక్ యూ అండి. నేనైతే ఇలా